హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లైఫ్ ఆఫ్ చంద్రరాయ్. మేము ఈరోజు విజయవాడ అమ్మవారి గుడికి వెళ్తున్నాము. అందుకోసమే పొద్దున్నే లెగిసి రెడీ అయ్యాను, హెడ్ బాత్ చేశా. ఇదిగోండి మా రెడ్డి గారు కూడా వచ్చేసారు మార్నింగే. అవి కూడా వచ్చేసాడు, బాగా చలేస్తుందంట. స్వెటర్ వేసుకొని బ్యాగ్ తగిలించుకుని వచ్చాడు. చాలా ప్రికాషన్స్ తీసుకుని వచ్చాడు. మాస్క్, ఇంకా బ్యాగ్లో టాబ్లెట్స్, అరకు అన్నీ తీసుకొని వచ్చాడు. ఇదిగో మా అన్నయ్య, మా డాడీ, మొత్తం మేము ఐదుగురము స్టార్ట్ అయిపోయాము. ఇది రాజమండ్రి లాలచెరువు పోలీస్ క్వార్టర్స్ బ్యాక్ సైడ్. టైం వచ్చేసరికి 5 AM అవుతుంది. అలా రాజమండ్రి పెద్ద స్టేషన్కి వచ్చేసాము. ఇది వచ్చేసరికి స్టేషన్ బ్యాక్ సైడ్. ఇది వచ్చేసరికి స్టేషన్ బ్యాక్ సైడ్ మొత్తం వ్యూ ఇది ఇలా ఉంటుంది. లోపల మొత్తం ఈ లెఫ్ట్ సైడ్ ఒక మిషన్ ఉంటుంది. ఆ మిషన్లో టికెట్స్ తీసుకుంటున్నారు. అది ఎలా తీసుకోవాలో కూడా చూపిస్తాను మీకు. ఫస్ట్ డెస్క్ బోర్డ్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. ఇందులో మ్యాప్ క్లిక్ చేయాలి. అప్పుడు మీకు మ్యాప్స్ వస్తాయి. ఆ మ్యాప్స్లో మీకు ఏ ఊరు కావాలితే ఆ ఊరు క్లిక్ చేసేయండి. మళ్ళీ ఇక్కడ సిటీ నేమ్స్ అడుగుతుంది. ఇక్కడ మళ్ళీ విజయవాడ జంక్షన్ కొట్టండి. ఆ తర్వాత మీకు ట్రైన్స్ చూపిస్తుంది. ట్రైన్ సెలెక్ట్ చేసుకోండి. రైట్ సైడ్ డౌన్లో చేంజ్ జర్నీ డీటెయిల్స్ అని ఉంటుంది. అది క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఎన్ని టికెట్లు కావాలి అని అక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఎన్ని టికెట్స్ కావాలి, ఇంకా పిల్లలు ఎవరైనా ఉన్నారా, ఏసీ, సెకండ్ క్లాస్, అవన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇందులో మేము వచ్చేసరికి 5 వచ్చాము కదా. ఇది లిమిట్ 4 మాత్రమే ఉన్నది. ఇంకా సెకండ్ క్లాస్ సూపర్ ఫాస్ట్ సెలెక్ట్ చేసి పే మీద క్లిక్ చేసాము. పేమెంట్కి స్కానర్ వస్తుంది. స్కాన్ చేస్తే అయిపోతుంది. ఇక్కడ మిమ్మల్ని అడుగుతుంది స్కానర్ కొట్టాలి. ఇదిగోండి 4కి 320 పడింది. పేమెంట్ చేస్తాము. ఇదిగోండి చూపిస్తుంది చూడండి. ప్లీజ్ కరెక్ట్ యువర్ టికెట్. చూడండి కింద వచ్చేస్తుంది టికెట్ మనకి. ఇలా తీసుకోండి. ట్రావెల్ సేఫ్, ఎంజాయ్ యువర్ సెల్ఫ్. ఇలా మనకి 2 టికెట్స్ వచ్చేసినాయి. టికెట్స్ తీసుకొని బ్యాక్ తిరిగితే ఇలాగ పైకి మెట్లు ఉంటాయి. ఆ మెట్ల పై నుంచి మీకు ఏ ప్లాట్ఫామ్ అయితే వచ్చిందో ఆ ప్లాట్ఫామ్కి వెళ్ళాలి. ఇదిగోండి రాజమండ్రి పెద్ద స్టేషన్. మార్నింగ్ టిఫిన్ చేయలేదు, అందుకనే ఇప్పుడు టిఫిన్ చేసేస్తున్నాము అందరము. ఇక్కడ స్టేషన్ దగ్గరలో చేసేస్తున్నాము, చిన్న హోటల్లో. ఇదిగోండి ఇది వచ్చేసరికి స్టేషన్ ఫ్రంట్ వ్యూ ఇది. ఇంకా రైల్వే స్టేషన్ లోపలికి ఎంటర్ అయిపోయాము. రాజమండ్రి రైల్వే స్టేషన్ చూడండి, చిన్నగా గ్లింప్స్ వేస్తాను. ఇది చూసారా, దీనివల్లే ట్రైన్ పట్టాలు మారుతూ ఉంటుంది. అదిగోండి మా వాళ్ళు సెకండ్ ప్లాట్ఫామ్కి వస్తున్నారు. మేమేమో మొత్తం తిరుగుతున్నాము ప్లాట్ఫామ్ మొత్తం. ట్రైన్ ఏమో సెకండ్ ప్లాట్ఫామ్కి వస్తుందన్నారు. ఫస్ట్ నుంచి సెకండ్కి వస్తున్నారు. చూడండి సూర్యుడు ఇప్పుడే పైకి వస్తున్నాడు. టైం వచ్చేసి 7:06 అవుతుంది. అదిగోండి మా ట్రైన్ వచ్చేసింది ట్రైన్, విజయవాడ వెళ్ళే ట్రైను. ఖాళీగా ఉంటుందేమో బాబు అనుకుంటే ఫుల్ రష్తో ఉన్నది. అసలు ఆ సీట్లు దొరకలేదు మాకు. కిందే కూర్చున్నాము. ఇదిగోండి చూడండి మన గోదావరి. ఉప్పొంగిలే గోదావరి, ఊగిందిలే చేలోవరి, భూదారిలో నీలాంబరి, మా సీమకే చీనాంబరి, వెతలు తీర్చు. ఇదిగోండి ఇలా కూర్చున్నాం కింద. ఇంకా ప్లేస్లు ఎక్కడ దొరకలేదు, ఫుల్గా నిండిపోయింది. నాకు పచ్చని పొలాలు అంటే చాలా ఇష్టం, విలేజ్ అంటే చాలా ఇష్టము. చూడండి ఎంత పచ్చగా, ఎంత బాగుందో. ఫైనల్లీ మాకు కూర్చోడానికి ప్లేస్ దొరికింది. 7:09కి స్టార్ట్ అయ్యాము. మాకేమో ప్లేస్లు దొరికింది 8:45కి. అలా మేము విజయవాడ చేరుకునేసరికి 10:18 అయ్యింది. విజయవాడ స్టేషన్ చూడండి, కొండలతో ఎంత బాగుందో స్టేషన్. ఇంకేలా స్టేషన్ నుంచి బయటకు వచ్చి అమ్మవారి గుడికి నడుచుకుంటూ బయలుదేరాము. ఇది వచ్చేసరికి మీరు రైల్వే స్టేషన్ నుంచి బయటికి రాగానే ఫస్ట్ తలిగే జంక్షన్ ఇది. ఈ జంక్షన్ వచ్చిన తర్వాత ఎటాలని కన్ఫ్యూజ్ అవ్వకండి. స్ట్రైట్ ఒక రోడ్డు ఉంటుంది, 2 రోడ్స్తో ఉంటుంది. లెఫ్ట్ సైడ్ ఒక బ్రిడ్జ్ ఉంటుంది. ఆ లెఫ్ట్ సైడ్ బ్రిడ్జ్ ఎక్కకుండా ఈ స్ట్రైట్గా వెళ్ళిపోండి, అంతే చాలు. ఆ రోడ్లో స్ట్రైట్గా వచ్చేస్తే ఇలా కనబడుతుంది కృష్ణా నది. కొంచెం చిన్నగా కనిపిస్తుంది, ఇలాగ ఫెన్సెస్ ఉంటుంది. ఆ రోడ్డు అలా పట్టుకొని స్ట్రైట్గా వెళ్ళిపోండి. పెద్ద కృష్ణా నది మీకు బ్రిడ్జ్ అవన్నీ వాటర్ గట్టా చూపించలేకపోయాను, సారీ. ఆ స్ట్రైట్గా అండర్ గ్రౌండ్ కనిపిస్తుంది చూసారా, ఆ అండర్ గ్రౌండ్ క్రాస్ చేసి వెళ్తాం ఇప్పుడు. ఇదిగోండి అండర్ గ్రౌండ్ కింద నుంచి వెళ్తున్నాము. ఇదిగోండి ఆ అండర్ గ్రౌండ్ దాటిన తర్వాత కృష్ణానది ఇందాక చూసాం కదా చిన్నది, అదనమాట. ఆ సైడ్ బ్యాక్ సైడ్ కృష్ణానది పెద్ద బ్రిడ్జ్తో వాటర్ ఫ్లోయింగ్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆ బ్రిడ్జ్ చూస్తున్నారు కదా, అదే ఈ బ్రిడ్జ్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఆ లెఫ్ట్ సైడ్ తిరక్కండి,
ఇంకా స్ట్రైట్ రోడ్డు పట్టుకొని వెళ్ళిపోండి. ఫ్లైఓవర్ కనిపిస్తుంది కదా, ఆ ఫ్లైఓవర్ కింద నుంచి వెళ్తారు మీరు. ఫ్లైఓవర్ కింద నుంచి మీరు రైట్ సైడ్ వెళ్ళండి. ఇదిగోండి ఫ్లైఓవర్ ఫుల్గా క్లారిటీగా కనిపిస్తుంది కదా, ఆ ఫ్లైఓవర్ కింద నుంచి రైట్ సైడ్ మీరు వెళ్ళాలి. ఇదిగోండి మేము ఫ్లైఓవర్ కిందకి వచ్చేసాము, రైట్ సైడే వెళ్తున్నాము. ఇంక ఇది వచ్చేసరికి 2 ways ఉండవు, ఒకే దారి ఉంటుంది. అది రైట్ లెఫ్ట్ ఒక డివైడర్ ఉండదు, సింగిల్ రోడ్డు ఉంటుంది. అలా రైట్ సైడ్ నడుచుకుంటూ వెళ్ళండి. మీకు ఆ మసీద్ కనిపిస్తుంది కదా, ఆ మసీద్ కనిపిస్తుంది, అక్కడి నుంచే రైట్ తీసుకుంటే అలా పైకి అంతే. ఇదిగో ఈ ఓం బొమ్మ కూడా కనిపిస్తుంది మీకు, అక్కడి నుంచే కనిపిస్తుంది, మసీద్ దగ్గర నుంచే కనిపిస్తుంది. అదిగోండి ఆ ఓం కనిపిస్తుంది కదా, అదే మన టెంపుల్, శ్రీ శ్రీ కనక దుర్గమ్మ వారి టెంపుల్. అలా మేము లోపలికి ఎంటర్ అయిపోయాము, గుడి ప్రాంగణాలు ఇదంతా. అలా మీరు స్ట్రైట్గా వచ్చేస్తే లెఫ్ట్ సైడ్ గృహాల్లాగా ఉంది, చాలా అట్రాక్టివ్గా కనిపించింది నాకు, రికార్డ్ చేశాను. ఇదిగోండి వచ్చేసాం. మీరు ఈ బిల్డింగ్ చూస్తున్నారు కదా, పెద్ద బిల్డింగ్ 6 floors వరకు ఉంటుంది. ఈ లెఫ్ట్ సైడ్ లోపలికి మనం చెప్పులు గట్ట పెట్టుకొని ఇంకా అలా రైట్ తీసుకొని ఆ బిల్డింగ్లోకి ఎంటర్ అయిపోవాలి. అలా 6 floors మీరు పైకి ఎక్కాలి. ఆ 6 floors ఎక్కి టాప్ చేరిన తర్వాతే అమ్మవారు దర్శనం మీకు కలుగుతుంది. ఇది చెప్పులు పెట్టే స్థలం. ఇది మీ యొక్క చెప్పులు అండ్ ఫోన్స్ అన్నీ ఇక్కడ వదిలేసి మీరు పైకి వెళ్ళాలి. ఇంకా ఇక్కడ వరకే నేను రికార్డ్ చేయగలిగాను, పై వరకు నేను రికార్డ్ చేయలేకపోయాను. మనం వెహికల్ వేసుకొని కొండ పై వరకు వెళ్ళుంటే కొంచెం లోపల కన్నా టెంపుల్ చూపిద్దును. ఇంకా మనకి ఎక్కడి వరకు అయ్యింది. అమ్మవారు దర్శనం చేసుకుని వచ్చేసాము. ఇది వచ్చేసి లడ్డూస్ తీసుకునే చోటు ఇది. ఇక్కడ మీరు లడ్డూస్ కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు, లడ్డూస్ అండ్ పులిహార కొనుక్కోవచ్చు. చూసారా ఎంత పెద్ద లైన్ ఉన్నదో. మేము అలా లడ్డూస్ అండ్ పులిహార తీసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాము. మరి భోజనం సంగతి ఏంటంటారేమో, అన్నదానం పెడతారు కదా అమ్మవారి గుడిలో, అక్కడే మేము చేసేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము. నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా పెద్ద షెడ్డు, అదే లడ్డూలు పంచిపెట్టే చోటు. మనం దర్శనం అవగానే ఆ దారిలోంచే వస్తాం మనం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇది పైన కొండపైన ఓం అని ఉంది. ఆ ఓము నన్ను కవర్ చేద్దామని చూసాను, కానీ ఇలాగైపోయింది. ఇదిగోండి ఇంకా స్టేషన్కి వచ్చేసాము. టైం వచ్చేసరికి 3:26 అయింది. చూడండి విజయవాడ స్టేషన్ ఎలా ఉందో. ఏముందరా అంటారేమో, ఏదో టాప్ వ్యూ చిన్నగా చూస్తారని అంతే. ఇదిగోండి మన రాజమండ్రి ట్రైన్ వచ్చేసింది. 3:53కి వచ్చింది ట్రైను. ఖాళీ లేదు, కానీ ఫాస్ట్గా నేను ఎక్కేసి ఒక సీట్ మొత్తం ఆపాను. కానీ మా వాళ్ళు వేరే చోట కూర్చుని పోయారు, రెడ్డి గారు, అభి అండ్ అన్నయ్య. కానీ డాడీ నేను ఒక చోట కూర్చున్నాము. మా వాళ్ళు ఖాళీ ఉన్నది రా అని పిలిస్తే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాను. ఇంకా మా డాడీ ఒక్కరే అక్కడ కూర్చున్నారు, మేము అందరం వేరే చోట కూర్చున్నాము. ఇదిగో ఇదే వాళ్ళు చూసిన ప్లేస్. పైన అటు అన్నయ్య కూర్చున్నాడు, ఇటు నేను, రెడ్డి గారు, అభి కూర్చున్నాము. ట్రైన్ ఎక్కేమో లేదో బ్యాక్ సైడ్ ఏదో గొడవ అవుతుంది. టెంపుల్ దగ్గర కూడా అంతే, లైన్లో ఏదో గొడవ. అలా మళ్ళీ మన ట్రైన్ స్టార్ట్ అయిపోయింది, మన జర్నీ కూడా స్టార్ట్ అయిపోయింది రాజమండ్రికి. మన రాజమండ్రి స్టేషన్ దగ్గరికి వచ్చేసింది. అందుకే రెడ్డి గారు, అభి, అన్నయ్య దిగిపోయారు. నేను పైనుంచి వీడియో కవర్ చేస్తున్నాను. నన్ను దిగు అంటున్నారు, కానీ ఇంకా స్టేషన్ ఇంకా ఉన్నది కదా, దిగుతానులే అని చెప్పి ఉన్నాను. రాజమండ్రి వచ్చేసాము, ఇంకా ట్రైన్ నుంచి దిగుతున్నాము. టైం వచ్చేసరికి 6:35 అయింది. స్టేషన్ బ్యాక్ సైడ్ బండ్లు పెట్టాం కదా, ఆ బండ్ల కోసం వెళ్తున్నాము. ఆ బండ్లు తీసుకొని ఇంకా స్టార్ట్ అవుతాము. ఇదిగోండి స్టేషన్ బ్యాక్ సైడ్కి వచ్చేసాము. ఇంకా బైక్స్ తీసుకొని ఎవరింటికి వాళ్ళు స్టార్ట్ అయిపోయాము. ఇంతటితో ఈ వీడియో అయిపోయింది. కీప్ సపోర్టింగ్ and subscribe to my channel and thanks for watching.